తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపైల వనదుర్గమ్మ ఆలయం 80 రోజుల దేవస్థానం హుండీ ఆదాయం సోమవారం గోకుల్ షెడ్లోని లెక్కించగా 53,36,886 రూపాయలు వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి పి మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజ్, పరిశీలకులు రంగారావు, ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ధర్మకర్తలు వెంకటేశం, యాదగౌడ్, మోహన్ రావు, మనోహర్, బాగరెడ్డి, రాగి చక్రపాణి, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు సునీతారెడ్డి, సతీష్ కుమార్, ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, సూర్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై. ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గమాత నాగసంపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు మనము హుండీ లెక్కించడం జరిగింది. 80 రోజులకు గాను ఇక్కడ హుండీ లెక్కింపులో రాజరాజేశ్వరి సమితి సభ్యులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 53,36,886 రూపాయలు మనకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఇట్టి కానుకలు వేసినటువంటి భక్తులకు అమ్మవారు ఎల్లవేళలు దీవెలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన భక్తులకు ఎల్లవేళ కోరికలు తీర్చాలని చెప్పి అధిక సంఖ్యలో భక్తులు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి దానిని ఇండియన్ బ్యాంకులో డిపాజిట్, పోలీసు వారి సమక్షంలో ఇండియన్ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై ఏడుపాయల దుర్గాభవానికి మాతాకి జై. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజు గారు, ఇన్స్పెక్టర్, దేవస్థాన చైర్మన్ మరియు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, విలేకరులు, రాజరాజేశ్వరి సేవా సమితి వారు లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 80 రోజులకు 53,36,886 రూపాయలు వచ్చినాయి. ఇటు రూపాయలను దేవస్థానం యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసి దేవాదాయ శాఖ కమిషనర్ గారి శాంక్షన్ ఆర్డర్స్ లోబడి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్చించడం జరుగుతుందని, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మిశ్రమ వెండి, బంగారు వస్తువులను సీల్ చేసి తిరిగి హుండీలలో పెట్టడం జరిగింది. జై. ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గమాత నాగసంపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు మనము హుండీ లెక్కించడం జరిగింది. 80 రోజులకు గాను ఇక్కడ హుండీ లెక్కింపులో